సమయం మించిపోతోంది. అమావాస్య గడియలు ముగిసేలోపు ఆ బావిలో అభిషేక తీర్థం కలపాలి. లేదంటే రుద్ర ఈ రాత్రికి బలి కావాల్సిందే. చేతిలో తీర్థం గిన్నె పట్టుకొని మృత్యువులా ఎదురు చూస్తున్న భైరవిని దాటుకొని ఆ పాత బావి దగ్గరికి రుద్ర ఎలా వెళ్ళాడు? ధైర్యం కోల్పోవద్దు రుద్ర. ఇది కేవలం నా ప్రాణాల కోసం మాత్రమే కాదు, ఈ ఊరిని 100 ఏళ్ల శాపం నుండి రక్షించడానికి కూడా. రుద్ర గుడి తలుపులు నెట్టుకొని బయటకు వచ్చాడు. భైరవి ఆకాశంలో నల్లటి మేఘంలా ఆవరించి ఉంది. ఆమె కళ్ళు ఇప్పుడు రక్తవర్ణంలో మెరుస్తున్నాయి. నువ్వు ఆ బావిని చేరుకోలేవు రుద్ర. ఆ తీర్థం నా మీద పడితే నా 100 ఏళ్ల కసి బూడిదైపోతుంది. నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. ఆమె తన శక్తులతో భూమి మీద ఉన్న రాళ్లను, ఎండుటాకులను ఒక సుడిగాలిలా మార్చి రుద్ర మీదకు విసిరింది. రుద్ర కింద పడిపోయాడు. కానీ చేతిలోని తీర్థం గిన్నెను మాత్రం వదలలేదు. వాడు ప్రాకుకుంటూ బావి వైపు వెళ్తుంటే భైరవి ఒక భయంకరమైన మాయను సృష్టించింది. రుద్రకు తన కళ్ళ ముందు తన తల్లి అమ్మమ్మ కనిపిస్తున్నట్టు అనిపించింది. వాళ్ళు ఏడుస్తూ రుద్రను రమ్మని పిలుస్తున్నారు. రుద్ర, ఇటురా నాన్న, అక్కడ గండం ఉంది, ఇటు వచ్చేయి. రుద్ర ఒక్క క్షణం ఆగిపోయాడు. కానీ వెంటనే అది భైరవి వేస్తున్న మాయ అని గుర్తించాడు. ఆ తాళపత్ర గ్రంథంలో రాసిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. భైరవి మాయావి. ఆమె నీ బలహీనతతో ఆడుకుంటుంది. రుద్ర కళ్ళు మూసుకొని గట్టిగా మంత్రాన్ని స్మరిస్తూ బావి అంచున నిలబడ్డాడు. భైరవి, నీ కసి ఆపు. నువ్వు కోరుకుంటున్నది బలి కాదు, విముక్తి. ఈ తీర్థం నీ ఆత్మను శాంతింపజేస్తుంది. వద్దు, ఆపండి. ఆమె రుద్ర మీద దాడి చేయబోతుండగా రుద్ర ఆ గిన్నెలోని తీర్థాన్ని ఒక్కసారిగా బావిలోకి వంచేశాడు. ఒక్కసారిగా వాతావరణం నిశ్శబ్దమైపోయింది. భయంకరమైన రూపంలో ఉన్న భైరవి మెల్లగా ఒక సాధారణ స్త్రీ రూపంలోకి మారిపోయింది. ఆమె ముఖంలో ఇన్నాళ్ళు ఉన్న కోపం పోయి ఒక తెలియని ప్రశాంతత కనిపించింది. ఆమె రుద్ర వైపు చూసి మెల్లగా తల ఊపి గాలిలో కలిసిపోయింది. ఆ పాడుబడ్డ గుడి చుట్టూ ఉన్న చెట్లు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటలు. పక్షులు కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. రుద్ర ఆ బావి అంచున అలసిపోయి కూర్చున్నాడు. ఆ ఊరి మీద ఉన్న 100 ఏళ్ల చీకటి నీడ తొలగిపోయింది. రుద్ర తన పందెంలో గెలిచాడు. కానీ ఆ రాత్రి వాడు చూసిన దృశ్యాలు వాడి జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆ పాడుపడ్డ గుడి ఇప్పుడు ఒక పవిత్ర స్థలంగా మారిపోయింది. కానీ ఇప్పటికీ కొందరు అంటారు, అమావాస్య అర్ధరాత్రి ఆ బావి దగ్గర నిలబడితే ఒక స్త్రీ గజ్జల సవ్వడి చాలా దూరం నుండి వినపడుతుందని. అది భైరవి కృతజ్ఞత, లేక ఆ బావిలో ఇంకా ఏదో దాగి ఉందా? దాని గురించి మరో కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.